పిల్ల గౌరవం కాపాడడం మన సమాజం బాధ్యత. ఆమెపై చెయ్యి వేస్తే మనం రక్షణగా కర్తవ్యంగా మనం నిలబడాలి. ప్రపంచంలో ఏ మూల చూసినా ఆడవారిపైన మరియు చిన్నపిల్లలపైన ముఖ్యంగా అపఘాతాలు జరుగుతూనే ఉన్నాయి. అల్లకల్లోలంగా చేస్తూనే ఉన్నారు. చాలా ఈ విషయం మాట్లాడుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. అయినా కూడా వీడియో చేయక తప్పలేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఉన్న మంజునాథ్ అనే ఒక వ్యక్తి అక్కడి నుండి హిందూపూర్ నుండి విజయవాడ అమరావతి వరకు సైకిల్ యాత్ర అయితే కొనసాగిస్తున్నాడు. ఈ విషయం పైన పోరాటం జరగాలని, పోక్సో చట్టం తేవాలని ఈ వీడియో అయితే మీకు చూపించాలని నా సంకల్పంతో మన ధర్మవరంకి అయితే విజిట్ చేశారు మంజునాథ్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆ వీడియో కూడా స్క్రీన్ పైన వేస్తాను చూడండి. అంతా కాదండి, మన ప్రపంచంలో ఎటు చూసినా ఇలాంటివే జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎంతో మంది ఇలాంటివి చేస్తున్న వారికి కఠినంగా శిక్షించాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మరియు హిందూపూర్ నుండి అమరావతి వరకు అయితే సైకిల్ యాత్ర కొనసాగిస్తున్న మంజునాథ్ అన్న గారికి అయితే సంపూర్ణంగా విజయవంతం ఈ సైకిల్ యాత్ర పూర్తిగా జరగాలని వారికి మద్దతు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ మన ధర్మవరంకి అయితే విజిట్ చేశారు అన్నగారు. ఇక్కడ కూడా చాలా మంది ఆయన్ను సత్కరించారు. మరి ఈ ధర్మవరం నుంచి అనంతపురం మీదుగా అమరావతికి అయితే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని విజిట్ చేసి మీరు మీకు తోచిన హెల్ప్ అయితే చేయండి మంజునాథ్ అన్న గారికి. మరియు మంజునాథ్ అన్న గారికి సంపూర్ణంగా థ్యాంక్స్ అని చెప్తున్నానండి. ఈ సైకిల్ యాత్ర పూర్తిగా విజయవంతం జరగాలని. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంజునాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హిందూపూర్ నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. మన ధర్మవరానికి అయితే విజిట్ చేశారండి. మరి ధర్మవరం నుండి అనంతపురం మీదుగా అమరావతికి అయితే వెళ్తున్నారట. మరి సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా ఇతన్ని చూస్తే ప్రతి ఒక్కరూ పలకరించండి. వీరికి ఏదైనా సహాయంగా మీరు కూడా హెల్ప్ చేయవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేస్తే మన భారతదేశం ఎంతో గర్వించదగ్గ విషయంగా మనం కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వారికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈయనకు అనంతపూర్ నుండి అమరావతికి అయితే వెళ్తున్నారు. ధర్మవరంకి విజిట్ వచ్చారండి ఈరోజు. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు హిందూపూర్ నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర అయితే కొనసాగిస్తున్నారు మంజునాథ్ అనే ఈ వ్యక్తి. ఈయనైతే హిందూపూర్ నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర అయితే కొనసాగిస్తున్నారన్నా. ఎందువలన పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలు మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. పోక్సో చట్టాల గురించి మీరు ఒక అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పడుతున్న అమ్మాయిని కాపాడుకోవడానికి అయితే మీరు యాత్ర అయితే భద్రత గురించి అయితే చేస్తున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 days అనేది థర్డ్ రోజు 3వ రోజు అనమాట. పొద్దున్నే ఈ రోజు ఈవినింగ్ అంతా అనంతపురం చేరుకుంటాను. ఓకే, మీరు ఇక్కడ ధర్మవరం రావడానికి కారణం? యాక్చువల్గా ఇదే రోజు గాంధీ రోడ్లో వెళ్తూ కూడా బీజేపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, మన సత్యకుమార్ సార్ యాదవ్ చేసిన మంచి పథకాలు కావచ్చు, దాన్ని తెలుసుకున్నాను. బట్ జనాలకి నేను తెలుసుకున్నా అంటే తెలియదు. బట్ వివరంగా చూపించాలని వచ్చానన్నా. వెళ్తూ చూపిస్తూ వెళ్తాను. నిజంగానే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నా. నిజంగానే మీకు డయాలసిస్ అనే పదం వింటే భయం లేదు, నాకైతే భయం పడుతుంది. ఎందుకంటే డయాలసిస్ అనేది ఎంత భయంకరమైన వ్యాధి ఆలోచించుకోండి. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. అలాంటి వ్యాధికి మనం ఎక్కడైనా రావాలంటే ధర్మవరం ప్రజలు బెంగళూరు వెళ్ళాలి లేదా అనంతపురం వెళ్ళాలి. బట్ దానికి పరిష్కారం ధర్మవరంలో చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంది ప్రజలకు వెళ్ళిపోతాం సార్. ఇలాంటి ఇంకా 10 to 12 ఉన్నాయని చేసిన సార్. మాక్సిమం లెవెల్స్కి వెళ్ళినవి అవి చూపిస్తూ వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు అన్నని మంజునాథ్ అని. మీరు కూడా ఎక్కడైనా మన హిందూపూర్ నుంచి అమరావతికి అయితే ఈయన సైకిల్ యాత్ర అయితే కొనసాగిస్తున్నారు. మీరు దారిలో ఎవరైనా కనపడితే అన్నకు కూడా ఏదో ఒక హెల్ప్ చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని సంరక్షించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలుపుకుంటాం. థ్యాంక్స్ అన్న. శిక్ష అమల్లోకి వస్తే ఖచ్చితంగా బుక్స్లో రావాలి సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యూషన్ దగ్గర ఉన్న స్కూల్ డెవలప్మెంట్ చూసాను సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. అదే కాకుండా సార్ అమ్మాయిల భద్రత పోక్సో లాంటి చట్టం 2012 వచ్చింది సార్, November 14. బట్ ఇప్పుడు నా పిల్లలకి ఎలా తెలుస్తుందంటే కోర్టు కంపెనీ మాట్లాడాలి తెలుసుకుంటారు. అది కాదు సార్, చట్టం అనేది సిలబస్లో మారితే ఖచ్చితంగా భయపడతారు. చూస్తున్న ప్రతి మహిళ సేఫ్గా ఉంటుంది సార్. సార్ మహిళల పట్ల మీద చూస్తుంటారు చాలా అగైతే జరుగుతున్నాయి సార్. నేను నా పుట్టబోయే బిడ్డ కోసం యాత్ర చేయమంటాను సార్. ఏ అమ్మాయి బాధపడకూడదు. నా బిడ్డ కూడా ఇంకొక ఈ సైకిల్ యాత్రగా సార్ అమ్మాయిలు కాపాడుకుందాం. పోక్సో లాంటి చట్టాలను పాఠ్యాంశాలుగా మార్చండి సార్. మహిళా భద్రత పెంచండి. ఫస్ట్ రెస్పెక్ట్ ఉమెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క చిన్న ఆడపిల్లను కూడా మనం కాపాడాలి. ఎక్కడైనా మన కంటికి కనపడినా మనం అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మనం అండగా ఉండి వారికి వెన్నంటూ ఉండి వారిని కాపాడాలండి. మన ఆడపిల్లల్ని మనం సంరక్షించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి.